అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ 2024లో మీ యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్కి ఏ విధంగా అప్లై చేయాలనేది ఒకసారి కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈరోజు మొబైల్ స్క్రీన్ రికార్డింగ్లో చూపించడం అయితే జరుగుతుంది. సింపుల్గానే ఉంటుంది. మీరు సిస్టంలో కూడా చేసుకున్నా సరే ప్రాసెస్ అనేది సేమే ఉంటుంది. కానీ చాలామంది మొబైల్లోనే యూట్యూబ్ ఛానల్స్ అయితే రన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి ఈ వీడియోలో నేను మొబైల్లోనే ప్రాసెస్ అయితే చూపిస్తాను. అంతకంటే ముందు ఈ మానిటైజేషన్కి సంబంధించి కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంది. మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు 2023లో ఏదైతే 500 సబ్స్క్రైబర్స్కే మానిటైజేషన్ పాలసీ వచ్చిందో, అంటే మనకు మెంబర్షిప్ కానీ అదేవిధంగా సూపర్స్ కానీ షాపింగ్స్ కానీ 500 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోయి మీ ఛానల్లో లాంగ్ వీడియోస్ నుండి 3000 అవర్స్ వాచ్ టైం లేదా లాస్ట్ 90 డేస్లో షార్ట్ వీడియోస్ నుండి 3 మిలియన్ వ్యూస్ అనేది వచ్చినా సరే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చని యూట్యూబ్ అయితే 2023లో ఒక రూల్ అయితే తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్కి అప్లై చేసుకుంటే మరి నెక్స్ట్ ఏదైతే మనకు యాడ్స్కి సంబంధించి మానిటైజేషన్ పాలసీ ఉందో 1000 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా 4000 అవర్స్ వాచ్ టైం, అలాగే షార్ట్స్ నుండి చూసుకున్నట్టయితే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఏదైతే ఈ పాలసీ ఉందో మరి దీనికి మళ్ళీ అప్లై చేసుకోవాలనేది చాలా మందికి డౌట్ అయితే ఉంది. ఒకసారి మీరు 500 సబ్స్క్రైబర్స్కి సంబంధించి ఈ మానిటైజేషన్కి అప్లై చేసుకున్నట్టయితే మళ్ళీ మీరు దానికి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు కొన్ని సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అది ఏంటనేది కూడా ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూపిస్తూ మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్టయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మానిటైజేషన్కి మొబైల్లో అప్లై చేసుకోవాలనుకుంటే మీరు వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేసి ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఆ క్రైటీరియా పూర్తి చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా అప్లై అయితే రావడం జరుగుతుంది. మీరు దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేసిక్ టర్మ్స్ అయితే ఉంటాయి, వీటిని మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక యాడ్సెన్స్ అకౌంట్ అయితే మీరు మీ యూట్యూబ్ ఛానల్తో లింక్ చేయాలి. అంటే మీరు ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు యూట్యూబ్ నుండి పేమెంట్స్ అన్ని కూడా యాడ్సెన్స్ అకౌంట్ నుండి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఏదైతే బేస్ టర్మ్స్ ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ మీరు ఒకసారి ఈ టర్మ్స్ అన్ని కూడా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఏదైతే ఐ యాక్సెప్ట్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అని ఉంటుందో మీరు దీన్ని టిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ కనుక చూసుకున్నట్టయితే సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్ అని ఉంటుంది. ఇక్కడ కింద ఏదైతే స్టార్ట్ బటన్ ఉంటుందో మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి మీరు ఆల్రెడీ మీ దగ్గర ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉన్నట్టయితే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని దాంతో లింక్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇప్పుడు కొత్తగా యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ ఉందో దీని మీద క్లిక్ చేయండి. కొంతమందికి మా యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉందా లేదా అని కూడా డౌట్ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళు థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ కొత్తగా క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు మీరు ఏదైతే లాగిన్ అయి ఉన్నారో మీ మొబైల్లో అన్ని జీమెయిల్ అకౌంట్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏదో ఒకటి ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కూడా యాడ్సెన్స్ అకౌంట్ అనేది అదే జీమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీ ఇష్టం వేరే జీమెయిల్ ఐడితో కూడా మీరు యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు జీమెయిల్ అకౌంట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. జీమెయిల్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోగానే డైరెక్ట్గా ఇక్కడ మీకు యాడ్సెన్స్కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లెట్స్ గెట్ టు స్టార్టెడ్ అని వచ్చేస్తుంది. ఇక్కడ ముందుగా మీకు మీ ఛానల్ యూఆర్ఎల్ అయితే చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే యువర్ బిల్లింగ్ కంట్రీ అని ఉంది కదా, ఇక్కడ మీరు కింద దాని మీద క్లిక్ చేసి ఇండియా అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఏదైతే మళ్ళీ మీకు యాడ్సెన్స్కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చూపించడం జరుగుతుంది. చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ దీన్ని అగ్రి అయితే చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఇక్కడ కింద మీకు అగ్రిమెంట్ ఉంటుందో దాన్ని అగ్రి చేసి సెటప్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. సెటప్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చాలా మంది మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు టైం తీసుకొని యాడ్సెన్స్ అకౌంట్లో మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది కదా, మీరు ఇక్కడ కస్టమర్ ఇన్ఫోలో
అకౌంట్ టైప్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇండివిజువల్ ఉంటుంది, అదేవిధంగా బిజినెస్ ఉంటుంది. మీరు ఇక్కడ ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కింద చూసుకున్నా సరే మీకు ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ అని అయితే ఉంటుంది. సో చాలా మంది ఇక్కడ ఏదైతే నేమ్ అండ్ అడ్రస్ ఉందో ఇందులో చూసుకున్నట్టయితే నేమ్ దగ్గర చాలా మంది మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. నేమ్ దగ్గర చాలా మంది వాళ్ళ ఛానల్ నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ నేమ్ కాదు, యాడ్సెన్స్ లో మీరు ఎప్పుడైనా సరే మీ లీగల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అంటే మీరు ఇక్కడ మీ నేమ్ అనేది ఒరిజినల్ నేమ్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా అడ్రస్ చూసుకున్నా సరే ఏదో ఒక డాక్యుమెంట్ లో కరెక్ట్ గా ఏ విధంగా అయితే అడ్రస్ ఉంటుందో అదే విధంగా మీ దగ్గర ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా ఓటర్ ఐడి, అదేవిధంగా పాస్పోర్ట్. ఎందుకు ఇక్కడ కరెక్ట్ గా ఇవ్వాలంటే మనకు యాడ్సెన్స్ లో మనకు పేమెంట్ అనేది నెక్స్ట్ మనకు యూట్యూబ్ నుండి పేమెంట్ అనేది తీసుకోవాలంటే మనకి ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఐడి వెరిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా పిన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఐడి వెరిఫికేషన్ అంటే ఏంటంటే మనం మన ఐడి కార్డ్ అనేది అంటే ఆధార్ కార్డ్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదు, పాన్ కార్డ్, అదేవిధంగా ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఈ నాలుగుట్లో మనం ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసి ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఆ విధంగా ఐడి వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు ముందుగా మీ యాడ్సెన్స్లో ఈ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. అందుకే మీరు ఇక్కడ డీటెయిల్స్ మీ నేమ్, అడ్రస్ ఇవన్నీ కూడా మీరు ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ప్రూఫ్ ఉంటుందో అందులో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి. ఇదే అడ్రస్కి మీకు గూగుల్ నుండి ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ కూడా మీరు మళ్ళీ యాడ్సెన్స్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ అడ్రస్ ఇచ్చే ముందు 1-2 సార్లు జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే చాలామంది ఇక్కడ మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు కానీ ఆ ప్రాసెస్ అంతా పెట్టుకోకండి. ఇక్కడే మీరు మీ డీటెయిల్స్ అనేవి కూడా కరెక్ట్గా ఇవ్వండి. కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా మీకు రీడైరెక్ట్ యూట్యూబ్ అని వచ్చేసి మళ్ళీ మీకు బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోగానే ఇక్కడ మీకు ఇన్ ప్రోగ్రెస్ అని అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ యాడ్సెన్స్ టీమ్ వాళ్ళైతే ఒకసారి మీ పేరు మీద ఇంతకుముందు ఏవైనా యాడ్సెన్స్ అకౌంట్స్ ఉన్నాయా లేదా అనేది అంతా వెరిఫై చేసి మీకు 1 డేలోనే యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు అది లేట్ కూడా కావచ్చు, కొంతమందికి 2-3 డేస్ టైం కూడా పట్టవచ్చు. ఈ విధంగా ఇన్ ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత మీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది లింక్ అయినట్టయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా మీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది లింక్ అయినట్టు చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్ అయితే రివ్యూకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. డైరెక్ట్గా యూట్యూబ్ టీం వాళ్ళైతే మీ ఛానల్ రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. మీ ఛానల్లో కంటెంట్ అంతా కూడా ఒరిజినల్ అయినా మీరు యూట్యూబ్కి సంబంధించి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అయ్యారా అనేది రివ్యూ చేసి మీ ఛానల్కి మానిటేషన్ అనేది ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు ఏదైతే యాడ్సెన్స్కి సంబంధించి అకౌంట్ అనేది అప్రూవ్ అవ్వడానికి చూసుకున్నట్టయితే మ్యాక్సిమం 2 డేస్ టైం అయితే పడుతుంది. అదేవిధంగా ఏదైతే మానిటేషన్ అనేది రివ్యూ వెళ్ళిన తర్వాత మానిటేషన్ అనేది ఓకే అవ్వడానికి టైం చూసుకున్నట్టయితే 1 వీక్లోగా మానిటేషన్ అనేది ఎనేబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా మానిటేషన్కి అప్లై చేసే విధానం అయితే ఇదే. మరి ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీ ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ ఏదైతే మన వీడియో మీద యాడ్స్ వచ్చి వాటి నుండి మనం మనీ అనేది ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా లాంగ్ వీడియోస్ నుండి 4000 అవర్స్ వాచ్ టైం క్రైటీరియా ఉందో అది పూర్తి చేసినప్పుడు మాత్రమే మన వీడియో మీద వచ్చే యాడ్స్ నుండి మనం మనీ అయితే ఎర్న్ చేస్తాము. 500 సబ్స్క్రైబర్స్ నుండి మనకు యాడ్స్ నుండి అయితే మనీ రాదు. ఓన్లీ మెంబర్షిప్ నుండి, అదేవిధంగా సూపర్స్ నుండి, అలాగే మనకి ఏదైతే షాపింగ్ ఉంటుందో వాటి నుండి మాత్రమే 500 సబ్స్క్రైబర్స్ మానిటేషన్ అనేది ఆన్ చేసుకొని మనీ అయితే సంపాదించుకోవచ్చు. మరి 500 సబ్స్క్రైబర్స్ మానిటేషన్ అనేది ఎనేబుల్ అయిన తర్వాత మళ్ళీ 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం అనేది మీరు మీ ఛానల్లో కంప్లీట్ చేసినట్టయితే వాచ్ పేజ్ యాడ్స్కి సంబంధించి సెట్టింగ్, అదేవిధంగా షార్ట్ ఫీడ్ యాడ్స్కి సంబంధించి సెట్టింగ్స్ అయితే చూపిస్తుంది. మీరు వాటి మీద క్లిక్ చేసి వాటిని ఆన్ చేసుకున్నట్టయితే అప్పటి నుండి మీ ఛానల్లో మానిటేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత మీరు ప్రతి ఒక్క వీడియోకి మానిటేషన్ అనేది ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని వీడియోస్కి కూడా మానిటేషన్ అనేది ఆన్ చేసుకోండి. అప్పటి నుండి మీ ఛానల్లో ఎవరైనా సరే వీడియో అనేది చూసినట్టయితే ఆ వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అయినట్టయితే వాటి నుండి మీరు మనీ అయితే ఎర్న్ అయితే చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మానిటేషన్కి సంబంధించి ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మన అకౌంట్లోకి మనీ అనేది రావాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు యాడ్సెన్స్లో మళ్ళీ మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి.
మనకు ఐడి వెరిఫికేషన్ కానీ అదేవిధంగా పిన్ ఏదైతే గూగుల్ పిన్కి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటాయి, అది ఏ విధంగా చేసుకోవాలి. అలాగే మీ ఛానల్లో ఇప్పుడు మనీ అనేది రావాలంటే బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కదా, మరి బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్సెన్స్లో ఏ విధంగా ఇవ్వాలనేది వీటన్నిటికి సంబంధించి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు నేను క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.